రాష్ట్రంలో ఇవాటి నుంచి ఫ్యామిలీ డిజిటల్ కార్డుల ప్రక్రియ మొదలు కానుంది. రాష్ట్ర వ్యాప్తంగా 298 ప్రాంతాల్లో పైలట్ ప్రాజెక్టు ప్రారంభం కానుంది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఎంపిక చేసిన గ్రామాలు, వార్డులు, డివిజన్లలో ఈ నెల 7 వరకు అధికారులు ఇంటింటికి వెళ్లి కుటుంబ సభ్యుల వివరాలు నిర్ధారించుకుంటారు. చనిపోయిన వారి పేర్లు తొలగించి కొత్త వారి పేర్లను చేరుస్తారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఉదయం 11 గంటలకు డిజిటల్ కార్డుల ప్రక్రియను సీఎం రేవంత్ రెడ్డి అధికారికంగా ప్రారంభించనున్నారు. రాష్ట్రంలో ఇవాటి నుంచి ఫ్యామిలీ డిజిటల్ కార్డుల ప్రక్రియ మొదలు కానుంది. రాష్ట్ర వ్యాప్తంగా 298 ప్రాంతాల్లో పైలట్ ప్రాజెక్టు ప్రారంభం కానుంది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఎంపిక చేసిన గ్రామాలు, వార్డులు, డివిజన్లలో ఈ నెల 7 వరకు అధికారులు ఇంటింటికి వెళ్లి కుటుంబ సభ్యుల వివరాలు నిర్ధారించుకుంటారు. చనిపోయిన వారి పేర్లు తొలగించి కొత్త వారి పేర్లను చేరుస్తారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఉదయం 11 గంటలకు డిజిటల్ కార్డుల ప్రక్రియను సీఎం రేవంత్ రెడ్డి అధికారికంగా ప్రారంభించనున్నారు. రాష్ట్రంలో ఇవాల్టి నుంచి ఫ్యామిలీ డిజిటల్ కార్డుల ప్రక్రియ మొదలు కానుంది. రాష్ట్ర వ్యాప్తంగా 298 ప్రాంతాల్లో పైలట్ ప్రాజెక్టు ప్రారంభం కానుంది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఎంపిక చేసిన గ్రామాలు, వార్డులు, డివిజన్లలో ఈ నెల 7 వరకు అధికారులు ఇంటింటికి వెళ్లి కుటుంబ సభ్యుల వివరాలు నిర్ధారించుకుంటారు. చనిపోయిన వారి పేర్లు తొలగించి కొత్త వారి పేర్లను చేరుస్తారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఉదయం 11 గంటలకు డిజిటల్ కార్డుల ప్రక్రియను సీఎం రేవంత్ రెడ్డి అధికారికంగా ప్రారంభించనున్నారు.